డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఢిల్లీలో సీఎం బిజీ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డాతో రేవంత్ భేటీ. ఎన్హెచ్ఎం బకాయిలు 693 కోట్లు రిలీజ్ చేయాలని రిక్వెస్ట్. దాదాపు 4 గంటల పాటు పార్లమెంట్లోనే సీఎం నామినేటెడ్ పోస్టులు, కేబినెట్ విస్తరణ, పార్టీలో చేరికలపై చర్చ జరిగిందట. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు కూడా బిజీగా గడిపారు. తొలి రోజు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసిన సీఎం రెండో రోజు కూడా అంతే బిజీగా కనిపించారు. కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని వెంటనే రిలీజ్ చేసి రాష్ట్రంలో అత్యవసర వైద్య సేవలకు ఆటంకం కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఉదయం మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితో కలిసి పార్లమెంట్లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో ఆయన ఛాంబర్లో సమావేశమయ్యారు. నేషనల్ హెల్త్ మిషన్ కింద తెలంగాణకు రావాల్సిన 693.13 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. వైద్య ఆరోగ్య రంగంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతుందని, ఆయుష్మాన్ భారత్ రూల్స్ అన్నింటినీ ఏడాది జనవరి నుంచి అమలు చేస్తున్నామని తెలిపారు. పట్టణ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 5159 బస్తీ దవాఖాన్లు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు సమర్థంగా నిర్వహిస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట. ఇక ఢిల్లీలో సీఎం బిజీ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రితో నడ్డాతో భేటీ. అయితే నామినేటెడ్ పోస్టులు, కేబినెట్ విస్తరణ, పార్టీలో చేరికలపై చర్చ జరుగుతూ ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ పిసిసి అధ్యక్షులను కొత్త వాళ్ళని నియమిస్తారా మరి లేదా అనేటువంటి చర్చ కూడా సాగుతూ ఉంది. పిసిసి ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు కాబట్టి 2 బాధ్యతలు ఆయన భుజాలపైనే ఉన్నాయి. సో మరి ఆయనకు కొంత వెసులుబాటు కల్పిస్తూ పిసిసిని మరి వేరే వాళ్ళకి ఇస్తారా? జీవన్ రెడ్డి గారి అలకకు పిసిసి ఇచ్చేటువంటి అవకాశం ఉందా, లేకపోతే మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందా అనేది చూడాల్సినటువంటి అంశం. ఇంకొకటి కేబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి అంశాన్ని చూసుకుంటే ఇంకొక 6 మంత్రులుగా ప్రమాణం చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడున్నటువంటి దాదాపు 12 మంది, ముఖ్యమంత్రితో కలిపి 12 మందిలో ఒకటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆ తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఉన్నారు, ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆ తర్వాత జూపల్లి కృష్ణారావు గారు, ఆ తర్వాత సీతక్క, సురేఖ, కొండా సురేఖ, అలాగే ఇంతే కదా జూపల్లి తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి, ఆయన కూడా ఉన్నారు. వీళ్ళు కాకుండా ఇంకా పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. మరి వీళ్ళు కాకుండా ఇంకా కొత్తగా 6 వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ 6కి ఎవరికి అవకాశం దక్కుతుంది అనేది చూడాల్సినటువంటి అంశం. మొత్తానికైతే ఇప్పటికీ పోటీ పడుతున్న వారిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు నాకు మంత్రి పదవి కావాల్సిందే అని చెప్పి ఆయన చెప్పినట్టు తెలుస్తూ ఉంది. ఇంకోవైపు నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి గారు, ఆ తర్వాత ఇక్కడ రంగారెడ్డి గారు, అటు జీవన్ రెడ్డి గారు, ఇంకా ఇంకో 2-3 అడుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. చాలా మంది ఆశావాదులే ఉన్నారు. మరి ఎవరికి లభిస్తుంది అవకాశం అనేది చూడాల్సినటువంటి అంశం. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.